వందే మాతరం అనగానే ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా. నువ్వు 2 స్టాండ్జాలు దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుండి మనం 2 స్టాండ్జాలే వాడుతున్నాం. కొత్తగా మీరు చొప్పిస్తున్న వందే మాతరం ఇది మాకు వందే మాతరం కాదు అని అంటున్నారు. జాతి ఎజెండానే ఆర్ఎస్ఎస్ ఎజెండా అయినప్పుడు, ప్రజల ఆకాంక్షనే ఆర్ఎస్ఎస్ ఎజెండా అయినప్పుడు వందే మాతరం ఆర్ఎస్ఎస్ ఎజెండా కాకుండా ఎట్లుంటుంది? 1875 లోపట బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠం నుంచి వచ్చినటువంటి వందే మాతరం ఈ జాతిని ఏకం చేసింది. 1905 లోపట బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం అని జాతి నినదించింది. 1911 లోపట బెంగాల్ విభజనను ఆపగలిగింది ఇదే జాతి. కానీ కాలక్రమం లోపట వందే మాతరానికి దూరం కావడం కారణంగా 1911 లోపట బెంగాల్ విభజనను ఆపగలిగినటువంటి భారతీయులు 1947 లోపట దేశ విభజనకు అంగీకరించడానికి కారణం మాతృభావనకు దూరం కావడం, వందే మాతరాన్ని వదులుకోవడము. కాంగ్రెస్ కుట్రపూరితంగా 1923 లోపట 1923 నుంచి ముస్లిం లీగ్ యొక్క మతోన్మాద ఎజెండాకు తలొగ్గి 1937 నుంచి వందే మాతరాన్ని ముక్కలు చేసిందో 10 సంవత్సరాల లోపట 1947 లోపట ఈ దేశం ముక్కలైంది. 1937 లోపట వందే మాతరాన్ని 2 ముక్కలు చేసిండ్రు. ఫలితం 1947 లోపట దేశం 3 ముక్కలైంది. 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న 15 ఆగస్టు రోజున ఎర్రకోట సాక్షిగా ఈ జాతి పులకించినటువంటి దృశ్యం మనం చూసినాం. ఈ జాతి వందే మాతరాన్ని సగౌరవంగా ఆలపించింది. పార్లమెంటు సాక్షిగా నిండు సభలోపట పూర్తి వందే మాతరం గీతం పాడడానికి 80 సంవత్సరాలు పట్టింది.